సమ్మక్క సారక్క మేడారం జాతర ఇది కేవలం కొలిచే జాతర కాదు. కౌరవ సభలో గర్జించిన ద్రౌపదిల అన్యాయంపై అడవి బిడ్డలు చేసిన యుద్ధం. ఇది కేవలం భక్తి కాదు, తరతరాల భారతీయ ఆత్మగౌరవం. వందల ఏళ్ల చరిత్ర, కాకతీయుల కాలం నాటి రణం, కరువు కొరల్లో చిక్కుకుపోయిన ప్రజలపై పన్నుల భారం మోపితే ఎదురు నిలబడి గర్జించిన నిప్పు కణాలే ఈ సమ్మక్క సారక్కలు. రాజ్యకాంక్షకు తలవంచక ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి కత్తిపట్టి కథన రంగంలోకి దూకిన వీరవనితలు వీళ్ళు. తండ్రి పగిడిద్దరాజు, కూతురు సారలమ్మ, అల్లుడు గోవిందరాజు అందరూ నేలకొరిగిన కుమారుడు జంపన్న తన రక్తంతో సంపెంగవాగును ఎర్రగా మార్చి అమరుడైన సమ్మక్క ఏమాత్రం వెనకడుగు వేయలేదు. గాయపడిన పులిలా చిలకలగుట్ట వైపు వెళ్ళి పసుపు కుంకుమల బరినెలా మారి అడవి తల్లులుగా మన గుండెల్లో కొలువయ్యారు. ఇక్కడ రాతి విగ్రహాలు ఉండవు, మనల్ని కాపాడే ప్రకృతి ఆరాధనే ఉంటుంది. భక్తులు సమర్పించే బెల్లం కేవలం తీపి మాత్రమే కాదు, అది ఆ తల్లికి మనం తలవంచి ఇచ్చే బంగారం. ఆసియాలో అతిపెద్ద జాతర మన తెలంగాణ తెలుగు ప్రజల కుంభమేళా వైభవం ఇది. మన సంస్కృతి, మన సంప్రదాయం, మన మేడారం గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియాలి.